హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ చౌహాన్ వెంకటేష్. ఎస్, మొత్తానికి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. తమ్ముళ్ళు చూసే ఇక్కడ వచ్చారు కదా, టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఎలాంటి సోది పెట్టుకోకుండా. ఎస్, ఈ రోజు నుంచి నేను నా ప్లేస్మెంట్కి సంబంధించిన ప్రిపరేషన్ ఇంకా గట్టిగా ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను. 5th సెమిస్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మేము నెక్స్ట్ ఎంటర్ అయిపోయేది 6th సెమిస్టర్ అనమాట. 6th సెమిస్టర్ వచ్చేసి జనవరి 2nd వీక్ నుంచి మాకు స్టార్ట్ అవుతుంది. ఇది నేను డిసెంబర్లో రికార్డ్ చేస్తున్న వీడియో. ఎస్, అందువరకు నా ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కొరకు యూట్యూబ్ వీడియోసే కాకుండా లెక్చరర్స్ సజెషన్సే కాకుండా వాటితో పాటు బుక్స్ గిట్టంగా యూజ్ చేసుకోవాలి అని నేను డిసైడ్ అయిపోయాను. అందుకు సంబంధించిన ఒక బుక్ అయితే నేను ఇక్కడ మీతో షేర్ అనేది చేసుకుంటున్నాను. ఆ బుక్ వచ్చేసి ఇదే గైస్. ఈ బుక్ నేమ్ వచ్చేసి గెట్ జాబ్ రెడీ అని అన్నమాట. ఈ బుక్ మాకు వచ్చేసి హెచ్ఈసి క్యాంప్ అనే నేను ఇంకా నా పర్సనల్ డీటెయిల్స్ అనేవి చెప్పలేదు కదా. నేను గ్రాడ్యుయేషన్ చేయడానికి నా సపోర్ట్ ఎవరు ఇలా ఉంది అనే వాటి గురించి వన్ ఆఫ్ ది ట్రస్టీ అన్నమాట. ఒక ట్రస్ట్ నుంచి ఈ బుక్స్ అనేవి మాకు స్పాన్సర్ చేయడం అనేది జరిగింది, ఇవ్వడం అనేది జరిగింది. ఈ బుక్ని నేను స్టార్టింగ్లో చూసినప్పుడు ఇట్స్ ఓకే, ఇంటర్నెట్ కాలంలో యూట్యూబ్స్ ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, కొన్ని చాలా వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ చూసి ప్రిపేర్ కావచ్చు, బుక్స్ ఎందుకు అని అనుకున్నా. బట్ ఎన్ని వీడియోస్ చూసినా ఎంత పక్క వాళ్ళు చెప్పింది విన్నా సరే, మన నోటితోటి మనం చదివి మన కళ్ళతోటి మనం చూసి మనం ఎక్స్పీరియన్స్ చేసి మనం అర్థం చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ బుక్లో వచ్చేసి గైస్ జస్ట్ వన్ సెకండ్, ఈ బుక్లో వచ్చేసి ప్రతి టాపిక్ ఉంది అన్నమాట. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనము ఎక్కడి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, దేనికి ఎంత టైం అనేది కేటాయించాలి అనేది వాటి గురించి డీటెయిల్గా ఉంది అన్నమాట. మొత్తానికైతే నేను ఈ బుక్ని కూడా నా ప్లేస్మెంట్ ప్రిపరేషన్లో యూజ్ అనేది చేసుకుంటున్నాను. మీరు ఇన్ కేస్ మీకు కావాలంటే దీని గురించి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి గురించి చూడండి. అండ్ నేను ఈ బుక్ మాత్రమే కాదు, మీరు కూడా మీ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక బుక్ చదవడం అనేది, బుక్ని మెయింటైన్ చేసుకోవడం, బుక్ రీడింగ్ అనేది గుడ్ హ్యాబిట్ అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ అనేది చేయండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల కొంచెం ఇంకా సపోర్ట్ అంటే యూట్యూబ్ సజెషన్స్లో మన వీడియోస్ అనేవి వెళ్తాయని నేను అనుకుంటున్నాను. దాంతో పాటుగా నెక్స్ట్ వీడియో గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కింద ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్ వెళ్ళి చూడండి. నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూస్తారని బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుండి ప్లేస్మెంట్ ప్రిపరేషన్ వ్లాగ్స్ అనేవి వస్తుంటాయి. ఆల్టర్నేట్ డేస్ 3-4 డేస్ గ్యాప్ తోటి ఈ వ్లాగ్స్ని నేను షేర్ చేస్తూ ఉంటాను. వీటి నుంచి మీకు గుడ్ కంటెంట్ దొరుకుతుంది అని అనుకుంటున్నాను. మీరు నాకు ఎలాంటి సజెషన్స్ అయినా ఇవ్వాలి అనుకుంటే కామెంట్స్ చేయండి. దాంతోపాటు పర్సనల్గా కాంటాక్ట్ కావాలి అని అనుకుంటే కింద డీటెయిల్స్ ఇచ్చాను, వాటి ద్వారా కూడా మీరు నాతో కాంటాక్ట్ కావచ్చు. నేను మీతో ఈ పర్సనల్గా కూడా మాట్లాడడానికి రెడీ అనమాట. మీరు ఎలాంటి సజెషన్స్ అయినా నాకు ఇవ్వాలని అనుకుంటే, బికాజ్ ఈ గ్రాడ్యుయేషన్లో నాకు ప్లేస్మెంట్ అనేది చాలా అంటే చాలా మ్యాండేటరీ అన్నమాట. నేను ఎలాగో హైయర్ ఎడ్యుకేషన్కి ప్లాన్ అనేది చేసుకోలేదు. జస్ట్ క్యాట్ అనేది అటెంప్ట్ అలా చేశాను, వితౌట్ ప్రిపరేషన్ తోటి చేయాలని. ఎలా ఉంటుంది పేపర్ మోడల్ ఏముంటుంది వాటి గురించి తెలుసుకోవడానికి అటెంప్ట్ అనేది చేశాను. బట్ గ్రాడ్యుయేషన్ తర్వాత నాకు జాబ్ అనేది చాలా అంటే చాలా నెసెసరీ అనమాట. నా ఈ లైఫ్ జర్నీలో మీరు కూడా నాతో పాటు ఉంటారు, నా యొక్క యూట్యూబ్ ఫ్యామిలీలో చేరతారని బిలీవ్ చేస్తున్నాను. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. ఎందుకంటే మీకు ఇన్ కేస్ ఈ వీడియో నచ్చకుండా నెక్స్ట్ వీడియో అయినా నచ్చుతుంది అనే థాట్ తోటి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఈ బుక్ అయితే యూజ్ చేయాలని అనుకుంటున్నాను. ఐ హోప్ నువ్వు నాకు జాబ్ ఇస్తావు, నేను జాబ్ క్రాక్ చేసుకునేలా నన్ను ప్రిపేర్ చేస్తావని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. థ్యాంక్ యూ.